ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అసలు వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి? అక్కడ దత్తపుత్రిగా డాడీ అనే పిలుపు, ఇక్కడ అమ్మ అనే పిలుపు. దీనికేమవుతుంది అసలు? ఎక్కడికక్కడే ఎవరికి వాళ్లే చాలా పెద్ద డ్రామాలు నడిపిస్తున్నారు. ఆ ఓల్డ్ మెంది ఒక డ్రామా, నా తమ్ముడు గోల్డ్ మెంది ఒక డ్రామా, వాడి కొడుకు బంగారంది ఒక డ్రామా, ఈ డాటర్ డైమండ్ది ఒక డ్రామా, మాజీ భార్య మాణిక్యానిది ఒక డ్రామా. ఈ రత్నాల గొలుసు లింకేంటో ఛేదించి తీరాలి. సౌమ్య, ఈ మధ్య నేను ఊళ్ళో లేను కదా, నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైనట్టుంది. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ వన్ కాఫీ? అలాగే. నువ్వు కాసేపు లోపల ఉండరా, నేను సౌమ్యతో మాట్లాడతాను కదా. ఏం మాట్లాడతారు? గుణవంతుడు, నువ్వు పేరుకు తగ్గట్టు సౌమ్యవంతురాలివి, మీరిద్దరు పెళ్లి చేసుకుంటే లోక కళ్యాణం జరిగినట్టే, ముక్కోటి దేవతలు ఒక్కటై వస్తారు, ఆకాశం నుంచి తలంబ్రాలేస్తారు అని మాట్లాడతా. అంకుల్, మరి ఏం మాట్లాడతానంటావేంట్రా? నిన్ను వెళ్ళమన్నాను కదా, నీకు పక్క నుంచి చూడటం అలవాటేగా. వెళ్ళు, వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు. రే సరే. ఇదిగో. థ్యాంక్ యూ. ఎక్సలెంట్, చాలా బాగుంది. అబ్బా, ప్రాణం లేచి వచ్చినట్టుంది. అవును సౌమ్య, నువ్వేదో మానసిక ఒత్తిడికి లోనవుతున్నావట, నిజమేనా? నిజం కాబట్టే కదా నన్ను యోగా టీచర్ దగ్గరికి తీసుకెళ్ళమని నిన్ను పురమాయించాడు గుణ. ఓ అవును కదా. అయినా నువ్వు నేను కలిసి చాలా జర్నీ చేశాం కదా, ఎప్పుడు నీలో ఇలాంటి వీక్నెస్ ఉందని నాకు తెలియదే. నువ్వు ఏ విషయానైనా ఈజీగా కేర్లెస్గా తీసి పారేసేదానివి కదా, నీకు డిప్రెషన్ ఏంటి? ఎప్పుడూ ఒకేలా ఉండాలని రూల్ ఏం లేదు కదా. రీసెంట్గానే కదా నువ్వు అన్ని టెస్టులు చేయించుకున్నావు, బీపీ నార్మల్, నో షుగర్. నాకు తెలిసి నీకెప్పుడు చిన్న తలనొప్పి కూడా వచ్చిన జ్ఞాపకం లేదు. జ్వరం వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న పాపానా పోలేదు. సడన్గా నీ డిక్షనరీలోకి ఈ డిప్రెషన్ రావటం ఏంటి? కొన్ని ఆశలు నెరవేరనప్పుడు ఎవరైనా నర్వస్ ఫీల్ అవుతారు కదా. ఆశలు నెరవేరలేదా? ఏ విషయంలో? గుణాని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కదా, ఆ విషయంలోనే. గుణాకి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అన్నాడు. నాకు బాధ అనిపించింది. గుణని నువ్వు ఇది వరకు కూడా ఎక్స్పెక్ట్ చేసావు కదా, నువ్వు గుణ లైఫ్ పార్ట్నర్ కావాలనుకున్నావు కదా. అప్పుడు నో ఛాన్స్ అని వాడు డైరెక్ట్గా చెప్పినప్పుడు కూడా నువ్వేం నర్వస్ ఫీల్ కాలేదు. నువ్వు నాకెన్నో విషయాలు సపోర్ట్ చేస్తూ ధైర్యం నూరిపోసింది దానివి. నువ్వే ధైర్యం కోల్పోవటం ఏంటి? ఎందుకైనా మంచిది, ఒకసారి ఎంఆర్ఐ తీద్దామా? ఎంఆర్ఐ ఎందుకు? ఆలోచనలు ఎక్కువైనప్పుడు నరాల దగ్గరికి రావటమో, వ్యాకోచం చెందటమో,
మనకి తెలియకుండానే చిట్లి పోవటం జరుగుతూ ఉంటాయి కదా. తిండి మీద ధ్యాస ఉండదు, మనుషుల మీద ఆశలుండవు, బ్రతుకు మీద తీపి ఉండదు. కానీ నువ్వేంటి, వాడు యోగా అనగానే టిప్ టాప్గా రెడీ అయ్యావు. యోగా ఒక లాంగ్ ప్రాసెస్. దానికంటే ఇమీడియట్గా నీ మైండ్ సెట్ అయిపోవాలంటే నా దగ్గర జస్ట్ 1 వీక్ మెడికల్ కోర్స్ ఉంది. ట్రై చేస్తావా? చూడు, నేను గుణ ఏం చెప్తే అది చేస్తాను. నీ సజెషన్స్, నీ ట్రీట్మెంట్ నాకు అవసరం లేదు. అఫ్ కోర్స్ నేను కూడా గుణ చెప్పింది చేస్తాననుకో. అయినా సౌమ్య, గుణ దక్కలేదని ఇప్పుడు టెన్షన్ పట్టవేంటి? వాడు ఆల్రెడీ మ్యారీడ్ అని తెలుసు కదా, చెట్టంత కొడుకు కూడా ఉన్నాడు. ఆ పిల్లకాకేదో లేడీలకు కావాలన్నంత మాత్రాన నువ్వెగబడిపోవటం ఏంటి? సరే చేసుకుంటావు, ఓకే. కానీ వాడి సంగతి నీకు తెలుసు కదా. వాడు నీలా డిప్రెస్ అవ్వడం, ఎక్స్ప్రెస్ అవుతాడు, సీరియస్ అవుతాడు. కోపం తారాస్థాయికి అందితే చెడామడా కొట్టినా కొడతాడు. అసలు నువ్వేంటి ఇప్పుడు నన్ను గుణాన్ని చేసుకోవడం మానేమంటావా? గుణ అంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు కదా. ఎంఆర్ఐ అంటావు, లాంగ్ ప్రాసెస్ అంటావు, షార్ట్ మెడికల్ కోర్స్ అంటావు. అంటే నాకు డిప్రెషన్ లేదనా? నేను డిప్రెషన్లోకి వెళ్ళననా? ఈ సిమ్టమ్స్ చాలు. డిప్రెషన్లో ఉన్నోళ్ళు ఇంత ఫైర్ అవ్వరు, ఫైట్ చేయరు, ఎగీసి పడరు. అయ్యో సౌమ్య గారు, సౌమ్య గారు, ఏం కాలేదు, కూల్ కూల్. ఇలా రండి రండి. సౌమ్య గారు, సౌమ్య గారు, ఏమైందండి? సౌమ్య గారు, సౌమ్య గారు. నాకింకా ఎక్కడో ఏదో కొడుతోందిరా. నువ్వెందుకు అనవసరంగా తన యాక్టింగ్కి రియాక్ట్ అవుతున్నావు? డ్రామా అయితే ఓకే అంకుల్, కానీ నిజమైతే? అంకుల్, ఆరోగ్యపరమైన విషయాల్లో డ్రామా అయినా రియల్ అనే ఫీల్ అవ్వాలి అంకుల్. ఒక్కోసారి డ్రామా కోసం చేసేది రియల్ అవ్వచ్చు. నత్తిని వెక్కిరిస్తే నత్తొస్తుందంటారే, అలా. ఇప్పుడు ఏం చేద్దామంటారు అంకుల్? చేసేదే ఉందిరా, ఓ 10-20 నిద్ర మాత్రం లేసి నీళ్లు పోసేస్తే సరే. మీరు ఉండండి అంకుల్. సౌమ్య గారు, సౌమ్య గారు. వామ్మో, ఏమో అనుకున్నాను. కానీ ఈ శివ తరుణ్ ఇద్దరే కాలాంతకులు. గుణాన్ని మోసం చేయడం ఈజీ అనుకుంటా, కానీ వీళ్ళు ఉద్దండ పిండాల్లా ఉన్నారే. ఏదో ఈ మూర్ఛ ఆలోచన వచ్చింది, బ్రతికిపోయాను. కానీ లేకపోతే అర్జెంటుగా నాకు బ్రెయిన్ సర్జరీ చేయించేలా ఉన్నారు. నేను చెప్పిన ఇల్లు అదే. నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ వివరాలన్నీ పూర్తిగా సేకరించుకొనిరా. అలాగే మేడం, ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేస్తాను. ఇలా వెళ్ళి అలా వస్తావో, అలా వెళ్ళి ఇలా వస్తావో నాకు తెలియదు, కానీ అక్షరం కూడా మిస్ అవ్వటానికి వీల్లేదు. తెలుసుకున్నది క్లియర్గా పూసగుచ్చినట్టు నాకు చెప్పాలి. అర్థమైందా? అలాగే మేడం. వెళ్ళు. మేడం, అది అర్థమైంది. ఇదిగో. థ్యాంక్ యూ మేడం. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. జాగ్రత్త. ఓకే మేడం. దిగు.
అమ్మమ్మ చిన్న మధు మధు ఎవరండి లోపల? ఎవరండి? ఎవరు కావాలి? అమ్మా, ఎలక్షన్ వస్తున్నాయి కదా, జనాభా లెక్కల కోసం వచ్చాను. జనాభా లెక్కలా? ఇలా ఇంటింటికి రావాలా? పాత పద్ధతి అయినా కరెక్ట్ పద్ధతి అమ్మా. ఫిజికల్గా చూడొచ్చు, పర్సనల్గా మాట్లాడొచ్చు. చెప్పండి, ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా అమ్మ జయమ్మ, నా పేరు జనని, నా కూతురు మధు, వీడు నా కొడుకు చిన్న. మరి మీ వారు? ఆయన మాతో లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఊరికెళ్ళాడు బాబు. అయితే సరే, ఎప్పుడు వస్తారు? నువ్వు కూర్చో బాబు, మా అల్లుడు వచ్చేదాకా వెయిట్ చెయ్యి. వచ్చాక ఫిజికల్ గా చూసి పర్సనల్ గా మాట్లాడి రాసుకుని వెళ్ళొచ్చు. అబే, నాకంత టైం లేదండి. మొత్తానికి మీ అల్లుడు కూడా ఉన్నాడన్నమాట. మాతో లేడని మీరు అనగానే పాపం జాలేసింది. పోయారేమో అనుకున్నాను. ముందు చెంపలేసుకోరా. మంగళం ప్రతి హద్దుమగ్గుగాక శుభమా అని జనాభా లెక్కలు రాసేందుకు వచ్చి మనుషుల్ని లేపేసే మాటలు మాట్లాడతావట్రా చుంటా. మా అల్లుడు మాతో లేనంత మాత్రానా నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవడమేనా? మనుషులతో మాట్లాడే పద్ధతి ఇద్దేనట్రా? నిన్నెవడ్రా పంపించింది? నాలుగు అదుపులో పెట్టుకోలేని వాడివి లెక్కలేని రాస్తావురా లెక్కలు. అసలు నీది గవర్నమెంట్ ఉద్యోగమేనా? నిజంగా లెక్కలు రాయడానికే వచ్చావా? ఏది ఐడి తీ. తీయరా? అమ్మమ్మ, డౌటే, ఇతనేదో ఫ్రాడ్ ప్రాంక్ లా ఉన్నాడు. వారిని రే పట్టుకోరా వీడిని. వీడి లెక్కేంటో తెలవదు. ఆగు. ఆగురా. పట్టుకోరా వాడిని, పారిపోతాడేమో. పట్టుకోండి. ఒరేయ్, ఆగురా. వదిలేసాయి, వాడు వెళ్ళిపోతున్నాడు కదా. వీడెవడో వివరాలు తెలుసుకుని కన్నాలు వేసే విధంలో ఉన్నాడే. అయ్యో, వదిలేసాయి. రండి, పదండి లోపలికి వెళ్దాం. చిన్న రా లోపలికి. పదండి, రా అమ్మా. ఏ ఏ ఆగు ఆగు, డీటెయిల్స్ తెచ్చావా? మేడం, మీ నెంబర్కి పంపించాను మేడం, మీరే చూసుకోండి మేడం. అరే ఆగు. ఏంటో ఈయన గారు ఫోన్ చేస్తున్నారు. హలో, తీసావా? ఎందుకు తీయననుకున్నావు? సౌమ్యాన్ని పంపిస్తానన్నాను, పంపించలేదు కదా. ఎదురు చూసి చూసి నీ అరికాలి మంట నెత్తికెక్కి ఉంటుంది కదా. నీ రెగ్యులర్ ప్రోగ్రాం అప్సెట్ అయి ఉంటుంది కదా. వాటన్నిటికీ కారణం నేనే అని నా మీద పీకల దాకా కోపం వచ్చి ఉంటుంది కదా. నీకు కోపం వస్తే నా ఫోన్ అటెండ్ చేయవు కదా, అందుకే తీయవేమో అనుకున్నా. ఎప్పుడు తప్పుగా ఊహించడమేనా? అవతలి వాళ్ళని కాస్త కూడా అంచనా వేయలేవా? అయినా ఇప్పుడు ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయవేమో అనుకున్నా అనే బదులు ఎప్పుడైతే సౌమ్య రావట్లేదని తెలిసిందో అప్పుడే నువ్వు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. తప్పు చేస్తావు, పైగా నాకు కోపం వచ్చి ఉంటుందేమో అని రివర్స్లో మాట్లాడతావు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడతావు గునా, కానీ నీది తెలివి కాదు, అతి తెలివి అంటారు. సరేలే, వదిలేయమ్మా, వదిలే. చిన్న గ్యాప్ దొరికితే చాలు, ఓ టపా మెట్లెక్కేస్తావు. నువ్వంటే మాత్రం తప్పులేదు, నేనంటే మటుకు తప్ప. వద్దు, ఈ తప్పప్పుల ప్రస్తావనే వద్దు. నువ్వు నా తప్పు ఎత్తొద్దు, నేను నీ తప్పు గురించి మాట్లాడను, ఓకేనా? సరే, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు? అదే జరిగింది చెప్పాను కదా.
అలాగే ఎలా ఉన్నావు జనని అని అడుగుదామని. కొత్తగా మరోలా ఉండడం ఏముంది, ఎప్పట్లానే ఉన్నాను. సో మాట్లాడడానికి ఏం లేకపోతే ఫోన్ పెట్టేస్తాను. యా ఓకే, ఏమీ లేదు. నాకు మాట్లాడడానికి ఏమీ లేదనుకో, నీకు కూడా మాట్లాడడానికి ఏ విషయం లేదా? నాకేముంటాయి? ఏ మనిషి ఏముంటాయంట. నేనన్న మాటే తను అంటుంది. చెప్పాలనుకుంటే విషయాలే ఉండవా? మాట్లాడాలని మనసులో ఉంటే మాటలు కరువవుతాయా? గుణతో మాట్లాడడానికి ఇష్టం లేకపోతే దేవానంద్గా ఫీల్ అయి మాట్లాడొచ్చు కదా. పొగరు పొగరు. శివగామి అనుకుంటుంది తనకి తాను. నేనే చేతులు కట్టుకొని బతిమిలాడుతూ మాట్లాడవా ప్లీజ్ అనాలి. సారీలు చెప్తూ శారీలు పట్టుకొని తిరిగితే కాని అప్పుడు ఈవిడ గారు చల్లపడదేమో. ఎలా ఉన్నావట? ఎలా ఉన్నావు? చేసిందంతా చేసేసి ఎలా ఉన్నావంటే ఎలా ఉన్నావు? నీకు తెలీదా నేనెలా ఉండేది? నేను పడుతున్న పాటలన్నీ చూస్తూనే ఉన్నావుగా. మరీ డ్రైగా టూర్ వెళ్ళి రావడం ఎందుకని పేర్లు మార్చే ప్లాన్ నేనేగా చెప్పాను. చెప్పాలనుకుంటే సారీలతో సహా చాలా ఉన్నాయి. ఒక్కొక్క విషయంలో క్లారిటీ ఇస్తూ పోతే ఈ జన్మ సరిపోదు. నా దగ్గరే ఉన్నాయట. సరే బాయ్. సరే బాయ్. చూడు, అది అసలు అమ్మేనా? వీళ్ళు దాన్ని బిడ్డలంట. దాన్ని తీసుకొచ్చి ఈ తరుణ్ గాడు వాళ్ళ నాన్నకి అడాప్ట్ చేశాడు. వీడికి అదెవరో తెలియకపోవచ్చు, కానీ దానికి బుద్ధుండకల్లా కూతురు ఎక్కడికి వెళ్తుంది, ఎవరి దగ్గరికి వెళ్తుంది అని ఆరా తీయాల్సిన పనిలేదా? వయసు వచ్చిన పిల్లని వదిలేసి సిగ్గుసరం లేకుండా ఆడుకుంటుంది చూడు. ఆ మధుయే కాదు, దాంతో పాటు దాని తమ్ముడిని కూడా తీసుకొచ్చింది అది. వాడు కూడా డాడీ అన్నాడా? లేదు, దీనికే నోరెక్కువ. వాడు సైలెంట్ గానే ఉన్నాడు. దీనికేమో ఇక్కడ ఉండాలని ఆరాటం. వాడికి ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అనే తహతహ. అసలు ఆ జనని నా తమ్ముడితో విడిపోయినప్పుడు దానికి తరుణ్ గాడు ఒక్కడే కొడుకు. మరి ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ జననినే ఏదైనా కుట్ర చేసి కూతుర్ని తరుణ్కి ఇటు గుణాకి దగ్గరయ్యాలని చేస్తుందా? అందుకే పంపించిందా? పెద్ద చేపకి గాలం వెయ్యటానికి పిల్ల చేపని రంగంలోకి దింపిందా? అసలు ఎడాప్షన్ డ్రామా వెనకాల ఉన్న కుట్ర ఏంటో ఆరా తీయాలి. ఉంది, ఖచ్చితంగా డ్రామా ఉంది. లేకపోతే నీతో పెళ్లికి సరేనన్నవాడు తీరా నువ్వు ఒత్తిడి పెంచేటప్పటికి ఎందుకు తప్పుకున్నాడు? ఆ మధుకి కాస్త నోరెక్కువ. దానికి తల బిరుసు బాగా ఉంది. నా మీద సెటైర్లు, నన్ను గుర్రు గుర్రు అని చూడడం, దాన్ని చూస్తేనే నాకు ఆరికాల మంట నెత్తికెక్కుతుంటుంది. ఆ తల్లి పొగరే బిడ్డకు కూడా వచ్చుంటుంది. ఆ మధు పొగరు వెనకాల ఎవరెవరివో అండదండలు ఉన్నాయి. జనని ఏదో పెద్ద ప్లాన్ మీదనే కూతుర్ని ఇక్కడికి పంపింది. అసలు పిల్లల తండ్రెవరో తెలుసుకోవాలి. ఆరా తీస్తే కానీ దాని ఆట కట్టించలేం. ఆ ఇన్ఫార్మర్ గాడు ఇంకా ఏం ఫోటోలు పంపించాడో చూద్దాం.
వీడేనా జనని రెండో మొగుడు? ఈ పిల్లలు వీడి సంతానమా? శబాష్, పెద్దగా శ్రమ లేకుండా ఈ పిక్చర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసింది. ఇంకా చూడు, ఈ కార్డు ఎలా వాడతానో, దాని ఆట ఎలా కట్టిస్తానో, స్క్రీన్ ప్లే ఎలా చేస్తానో, కథ ఎలా నడిపిస్తానో, కుట్రలు చేసే ఆ జనని కళ్ళు ఎలా తెరిపిస్తానో చూడు. అమ్మా అని పిలవమన్నాను, నువ్వు అంటీ దగ్గరే ఆగిపోయావు. ఇప్పుడు పిలవమన్నానని చెప్పి నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా? పిలుస్తాను. దానికి నేను ఒక ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాను. మరి ఆ ముహూర్తం ఎప్పుడనుకున్నావు? మీ అబ్బాయి మిమ్మల్ని అమ్మ అని పిలిచే లోపు ముందు నేనే మిమ్మల్ని అమ్మ అంటాను.